చేవెళ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయం నుండి వచ్చినటువంటి నియోజకవర్గానికి సంబంధించి 66 మంది లబ్ధిదారులకు చెక్కులను మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 44 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యులు కాలే యాదయ్య. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరో చెక్కులు పంపిణీ చేస్తారని ఆందోళన చెందవద్దు. మా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆసుపత్రి పేపర్లు తీసుకొచ్చి ఆన్లైన్ చేయించుకోవాలని, మీకు మా సిబ్బంది ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నెలలో మీకు చెక్కులు అందజేస్తున్నాం. మీరు దళారులను నమ్మొద్దు. మీకు సదా మీ సేవలు ఎల్లవేళలా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ రోజు 66 మంది లబ్ధిదారులకు 28,61,700 రూపాయల గల చెక్కులు మరియు చేవెళ్ల మండలానికి సంబంధించిన 44 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, నవాబ్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ గీతా సింగ్ నాయక్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మండల్ नारायण सरदार नगर जी रामचंद्रया शाहबाद, एम सुरेखा शाहबाद, शातम्मा हैदराबाद, అల్లే కింద పేపర్ కూడా ఇక్కడ మళ్ళీ ఇక్కడ జరగా ఇక్కడ 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 శంకరమ్మ గోవిందమ్మ చాకలి గోవిందమ్మ గోవిందమ్మ చాకలి గోవిందమ్మ రమాదేవి రమాదేవి వెంకటమ్మ ఉమా ఉమా సాయిలక్ష్మి చాకలి అనిత చాకలి అనిత పెద్దలో లక్ష్మి మాధవి చెక్కులు తీసుకున్నారంతా పక్కన ఒక సైడ్ నిలబడండి. 28,61,700 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి 48 చెక్కులు 44 ఎంఆర్ఓ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 44,000. బి లలిత, బి విఠల్ శంకర్ పల్లి, बी विकास शंकर कल्ले, చేవెళ్ల మాణిక్ రెడ్డి శంకర్ పల్లి, शेख वाहिद शेख हामिद शंकर पल्ले,
ఈ భగీరథమ్మ రామంతపూర్, ఈ భగీరథమ్మ ఎస్ సద్గుణగౌడ్ గోపులారం, బి అనసూయ శివయ్య గోపులారం. ఏమనమ్మా చిన్న సంఘం అత్యధిక సీఎంఆర్ఎఫ్ కింద సెక్యూరిటీ నియోజకవర్గం చేవెళ్ళ నియోజకవర్గంలో మా క్యాంప్ ఆఫీస్లో 2 పిఏలు ఉంటారు. ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గురించి ఎక్కడ కూడా మీరు మధ్యధరాలను ఆశ్రయించకుండా చెక్కులు పంపిణీ చేయడానికి తగిన ఆన్లైన్లో చేసుకోవాలి. అది చేవెళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చేసుకున్నట్టయితేనే, ఆన్లైన్లో చేసినట్టయితేనే దానికి వ్యాల్యూ ఉంటుంది. లేకపోతే ఇంకెక్కడ పోతే దానికి రావు. కాబట్టి మోసపోకుండా మీరందరూ కూడా చేవెళ్ళ క్యాంప్ ఆఫీస్లోనే మరి 24 గంటలు అందుబాటులో పిఏలు ఉంటారు. ఫస్ట్ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పేపర్స్ ఇస్తారో అవన్నీ కూడా ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసుకున్నాకనే సాధ్యమవుతుంది. ఆన్లైన్ లేకుంటే చేయకుండా చేస్తే అది మధ్యధరాలు లేకపోయినట్టు ఉంటుంది. దానికి మళ్ళా రేపు పొద్దున మేము బాధ్యులం కాము. అది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని 24 గంటలు మా పిఎల్ అందుబాటులో ఉంటుంది. మీకు ఇంకేమైనా అవకతవకలు తెలిస్తే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.